ఇవాళ దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం పరీక్షకు 8 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1 గంట నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అంటే ఉదయం 9 గంటల తర్వాత, మధ్యాహ్నం 2 తర్వాత అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, పెన్ను, పెన్సిల్తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. చేతి గడియారాలు, సెల్ ఫోన్లు బయటే వదిలిపెట్టారు. మనం చూస్తా ఉన్నాం. ఇటు వరంగల్ నుంచి నవీన్ ఉన్నారు, విశాఖ నుంచి రామకృష్ణ, విజయవాడ నుంచి ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నవీన్ తో మాట్లాడదాం. వరంగల్లో పరిస్థితి ఏంటి? నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పరీక్షలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? రాసే స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి? పవన్, చాలా ప్రతిష్టాత్మకంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2025 పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లాలో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ 10 కేంద్రాలను, పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం 4145 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే గేట్లకు తాళాలు కూడా వేశారు పరీక్ష కేంద్రాల వద్ద. ప్రస్తుతం మనం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ సెంటర్లో మొత్తము 350 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కరెక్ట్గా 9 గంటలకు లాక్ చేశారు గేటుకు. 9 తర్వాత ఒక 2-3 అభ్యర్థులు వచ్చారు. వాళ్ళు వివిధ కారణాల చేత కాస్త ఆలస్యంగా రావడంతో ఇంకా కూడా అభ్యర్థులు వస్తూ ఉన్నారు. కాస్త వివిధ కారణాల చేత ఆలస్యంగా రావడంతో వాళ్ళు కన్నీటి పర్యంతం అవ్వకుండా వెనుతిరగడం జరిగింది. మొత్తం చాలా పకడ్బందీగా, పక్కాగా ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. చాలా అధికారులు కూడా, అధికారులతో పాటు ఇటు పోలీస్ బందోబస్తు, చాలా 3 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి లేకుండా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 సెంటర్లు, అంటే వరంగల్ నగరానికి సంబంధించి 10 సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 రూట్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. 3 రూట్ ఆఫీసర్లను నియమించారు. 10 మంది సూపర్వైజర్లను నిర్మించారు. 3 జిల్లా స్థాయి అధికారులను కూడా నియమించినటువంటి పరిస్థితి. 351 మంది ఇన్విజిలేటర్లతో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. లోకల్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తూ ఉన్నాం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రూట్ ఆఫీసర్ ఒక ఆయన కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ మిస్ అయినటువంటి అభ్యర్థులు 3 అభ్యర్థులు వెన్నుతిరిగారు. వాళ్ళు సమయానికి రాకపోవడంతో వాళ్ళను పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం హన్మకొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ 10 కేంద్రాల్లో కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ 163 BSS చట్టాన్ని కూడా అమలు చేస్తూ ఈ పరీక్షా కేంద్రానికి ఎవరు కూడా ఇతర అభ్యర్థులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక్కడ గ్రూపులుగా ఉండకుండా పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా పక్కా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పవన్, థ్యాంక్ యూ.